ప్రాంతాలలో ఎలా ఉంటది, ఎంత విచ్చలవిడిగా దోపిడీ అనేటువంటి జరుగుతూ ఉంటది అనేటువంటిది. ఉదాహరణకు ఒక వీడియో చూద్దాం. ఇదే కృష్ణా నదిలో ఏదో ఒక పాట ఉంది మనకి, చాలా చక్కగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనేటువంటి పాటలో ఆ శంకరంబాడి సుందరాచార్య గారు చెప్తారు కృష్ణమ్మ తల్లి గురించి, ఈ కృష్ణా నది గురించి. బిరబిరా పరుగులెడుతుంటే ఆ యొక్క పచ్చని పొలాలకి, అదేవిధంగా రైతులకి మంచినీటి సౌకర్యం ఇదంతా కూడా ప్రజలకు ఇచ్చేటువంటి ఆ యొక్క కృష్ణా నదిని ఈ రోజు ఏ విధంగా చేశారు, ఆ బిరబిరా సంతోషంగా పరుగులెట్టేటువంటి ఆ కృష్ణమ్మ తల్లి గర్భాన్ని ఏ విధంగా చేశారు ఈ యొక్క కూటమి నాయకులు అనేటువంటిది ఒక్క వీడియో చూద్దాం. ముఖ్యమంత్రి గారికి అతి సమీపంలోనే, ఆ ఇంటికి సమీపంలో ఉండేటువంటిదే ఇది. ఆ ప్రాంతము ఒక దారి, ఏదో ఒక మైనింగ్ దానికి ప్రభుత్వం అధిక ఇచ్చినట్టు నదిలో రోడ్లు వేసుకొని పెద్ద పెద్ద యంత్రాల ద్వారా, చూడండి ఎన్ని వెహికల్స్ లో ఆ పెద్ద పెద్ద యంత్రాలు, ఆ యొక్క టిప్పర్లు, ఇవన్నీ ఒక్కసారి ఇక్కడ గమనించండి. ఇది మనకు చూసేది ఏదో గోదావరి జిల్లాలో ఉండేటువంటి చేపల చెరువులు కాదు. మామూలుగా ఎవరైనా చూస్తే ఈ చిత్రాలంతా కూడాను, ఈ యొక్క పిక్చర్స్ గోదావరి జిల్లాల్లో ఉంటాయి కదా, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, వాటికి మించి ఈ విధంగా ఉన్నాయి అని అనుకుంటే మనకి ఇది చూస్తే తవ్వి ఇసుకలంతా కూడాను ఇష్టం వచ్చినట్లు తవ్విన తర్వాత ఈ వర్షాలకు దానికి నిండితే ఆ యొక్క గుంటలు ఒక చేపల చెరువుల్లాగా తయారైంది. నదిలోకి వెళ్తే చూడండి ఒకసారి, నదిలోకి వెళ్ళడానికి కావచ్చు, నది ఒడ్డున ఉండేటువంటి కావచ్చు, ఆ పరిసర గ్రామాల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ రివర్ బెడ్ దాన్ని కూడా పూర్తిగా తవ్వేసి దిబ్బల్ని, ఇక్కడైతే అతి సమీపంలో ఉన్నటువంటి 4 దిబ్బల్ని పూర్తిగా తవ్వేశారు. కృష్ణా నదికి 11 లక్షల క్యూసెక్కులు వచ్చినా కూడా ఆ గ్రామాల్లోకి నీరు వెళ్లకుండా ఈ దిబ్బలు అనేటువంటిది ఆదుకునేటివి. కానీ ఈ రోజు 3 నుంచి 4 లక్షల క్యూసెక్కులు నీళ్లు వస్తే వీళ్ళు అన్ని కూడా దిబ్బలు తెరిపి గుంతలు దవ్వి దాదాపు 20-24 అడుగుల లోతులకు తవ్విన తర్వాత 3-4 లక్షల క్యూసెక్కులు వస్తే పూర్తిగా ఆ యొక్క ఊర్లలోకి వెళ్లేసి ఊర్లు శ్మశానమైనటువంటి పరిస్థితి. దీనివల్ల ఒక మత్స్య సంపదే కాదు, జంతు సంపదే కాదు, మానవ సంపద కూడాను ప్రమాదకరంగా ఉందనేటువంటిది పర్యావరణవేత్తలందరూ కూడాను ఆందోళన చెందేటువంటి పరిస్థితి. ఎందుకిలా ఈ ప్రాంతంలోనే అంటే విచ్చలవిడిగా శాంతి భద్రతలు ఎటు రాష్ట్రంలో అదుపు లేదు. తర్వాత ఏదైనా కూడాను అక్రమంగా బెల్ట్ షాపులు పెట్టి లిక్కర్ ఏ విధంగా తీసినా కూడా మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు. మమ్మల్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తాం, అక్రమ కేసులు పెడతాం. మా ఇష్టం, మా సామ్రాజ్యం. ఇదేదో పురాతన కాలంలో ఆటవిక సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క నాగరికతను ఈ రోజు తీసుకొని వచ్చేసి నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే మాట అనేటువంటి రీతిలో ఉంది. ఈ విధంగా కృష్ణా నదీ పరివాహ ప్రాంతంలోనే లోతట్టు ప్రాంతంలో ఇలా ఉంటే ఇంకా రాష్ట్రంలో ఇసుక అనేటువంటిది ఎన్ని ఇసుక రేవులు ఎన్ని చూస్తున్నారో ఒకసారి మనము చూసుకోవచ్చు. ఒకటి అల్టిమేట్ గా మేము చెప్పేది ఏంటంటే, ఇదంతా చేశాక ఇన్ని అక్రమంగా మీరు ఈ డ్రెడ్జింగ్ ద్వారా, టిప్పర్ల ద్వారా, అదేవిధంగా ఇటాచీల ద్వారా తవ్వుతున్నారు కదా, ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం ఎంత అంటే 0. పేరుకేమో ఉచిత ఇసుక అనేటువంటిది ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఒక జీవో ఇచ్చేసేసి ఆ ఇసుక ఉచిత ఇసుక అయితే ట్రాక్టర్లలో ఎడ్ల బండ్లలో తీసుకెళ్తారు. ఆ ఉచిత ఇసుకని పక్క రాష్ట్రాలకి, నగరాలకి పెద్ద పెద్ద యంత్రాల ద్వారా అక్రమంగా అమ్ముకోవడం కాదా? పంచభూతాలని కూటమి నాయకులు స్వాహా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క పర్యావరణాన్ని, అదేవిధంగా ఎన్జిటి కూడా మీరు చూసింటారు. గత ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా అంతే, 2014-19లో కూడా ఇదే ప్రకాశం బ్యారేజ్ సంబంధించినటువంటి ఎగువ ప్రాంతంలో, లోతట్టు ప్రాంతంలో తవ్వినందుకు అప్పుడు ఎన్జిటి విజిట్ చేసేసి ముట్టికాయలు వేసేసి చంద్రబాబు నాయుడు సర్కారుకి 100 కోట్ల జరిమానా విధించింది ఎన్జిటి. అంటే ఎన్జిటి 100 కోట్ల జరిమానా అంటే ఎంత పరిణామంలో వాళ్ళు దీన్ని ఇసుకను అక్రమంగా తవ్వారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు కూడా నేను ఎన్జిటి విజిట్ చేస్తే ఈసారి 100 కోట్లు కాదు, దాదాపు 1,00,000 కోట్లు ఫైన్ వేసిన ఆశ్చర్యపోవాల్సినటువంటి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత విచలనుడిగా జరుగుతా ఉంది. ఇమ్మీడియట్ గా ఈ అక్రమ ఇసుకను వెంబడే ఆపాలని, ఈ యొక్క కూటమి నాయకులను కంట్రోల్ చేయకపోతే ప్రజలు పర్యావరణవేత్తలే తిరుగుబాటు చేస్తారనేటువంటిది కూటమి నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిక జారీ చేస్తా ఉంది.